హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండి ఫ్యామిలీ వ్లాగ్స్. చాలా రోజులైంది అండి లాంగ్ వీడియో పెట్టి. ఇక్కడైతే మేము చాలా పొద్దున్నే బయలుదేరి స్టార్ట్ అయ్యాము ఎయిర్పోర్ట్కి. ఇవాళ అయితే మేము అమెరికా నుండి ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాము. ఇది మా చిన్నోడితో ఫస్ట్ ట్రావెల్ అండి. ఇవాళ అయితే ఇక్కడ మండే ఎర్లీ మార్నింగ్. సో మేమైతే ఫ్రెండ్స్ హెల్ప్ చేయలేరు కాబట్టి క్యాబ్ని అయితే బుక్ చేసుకునేసాము. ఈ క్యాబ్ కిడ్స్కి కార్ సీట్లోను అలాగే మన లగేజ్ బ్యాగ్కి సరిపోయే వ్యాన్ అయితే తీసుకొచ్చింది. ఇలా కిడ్స్కి సపరేట్ కార్ సీట్లు కూడా ఆ క్యాబ్ వాళ్ళే తెచ్చుకుంటారు. మండే కదండి, సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఫుల్ ట్రాఫిక్తో ఫుల్గా నిండిపోయారు. ఎర్లీ మార్నింగ్ 6 టైము, 6కే చూడండి అసలు రోడ్డు ఖాళీయే లేదు. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మినిమం 2 hours పడుతుంది, అంత ట్రాఫిక్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మనం ఒక పెద్ద బే బ్రిడ్జ్ని అయితే దాటుకెళ్ళాలండి. సో ఇది పెద్ద సముద్రం మీద చాలా పెద్ద బ్రిడ్జు. నికరంగా ఒక 20-25 minutes మనము ఈ బ్రిడ్జ్ మీదే వెళ్తాము. చూసారు కదా. సో ఇప్పుడు మేము అంత దూరం నుండి వచ్చిన బ్రిడ్జ్ మీద వచ్చాం. బట్ ఇప్పుడు అక్కడ ఎత్తుగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు వెళ్ళేదే మేము ఆ బ్రిడ్జ్ మీద దాటుకొని వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుందండి ఇలా వెళ్ళినప్పుడు బై మిస్టేక్ మన టైం బ్యాడ్ అయ్యి మన కారు ఎక్కడన్నా పక్కన పడిపోతే మనం లేగలుగుతామా వస్తామా అని నాకు చాలా భయం వాటర్ అంటే. ఈ సముద్రాన్ని దాటుతున్నంతసేపు నేను దేవుణ్ణి తలుచుకుంటూనే వెళ్తానండి. చూసారు కదా, ఎంత దూరం చూపిస్తున్న కొద్దీ ఈ సముద్రమే ఉంటుంది. ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. 5:36కి క్యాబ్ని రమ్మన్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఒక 4 o'clockకి అందరం లేసేసామండి. సో అందుకే పిల్లలకి నిద్రగా ఉంటే పడుకునేశారు. అందుకేనేమో సౌండ్ వినిపించలేదు, లేదంటే అరుపులు ఏడుపులు వాళ్ళతోనే సరిపోతుంది. ఇక్కడ ఎక్కువసేపు పార్క్ చేస్తే మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఫైన్ అనేసి తొందరగా ఇక్కడ దింపేసి వెళ్ళిపోతారండి ఫ్రంట్లో. సో మేము ఇక్కడ నుండి లగేజ్ తీసుకొని కిడ్స్ని తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇంకైతే తప్పదండి, కిడ్స్ని అయితే లేపాలి కదా, దిగే టైం వచ్చేసింది. ఇతనేనండి క్యాబ్ డ్రైవరు. సో ఇది మమ్మల్ని తీసుకొచ్చిన క్యాబ్, ఇది మా లగేజ్. లాస్ట్ టైం ఇక్కడ మేము చూసింది ఏంటంటే, నేను ఒక 2 years బ్యాక్ ఇండియా వచ్చినప్పుడు కూడా మాకు ఈ కార్లు ఉంటాయి కదా, ట్రాలీలు. సో వీటిని ఫ్రీగా తీసుకొని మనం లగేజ్ పుష్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. బట్ ఈసారి ఏం చెప్పారంటే, మీకు ఒక కార్ట్ కావాలంటే అది రెంట్కి తీసుకోవాలి. సో మీరు అమౌంట్ పే చేస్తే నేను కార్డ్ అయితే చూపిస్తానని చెప్పారు. మా లగేజ్కి అక్కడున్న పెద్ద కార్ట్ అయితే సరిపోతుంది, చిన్నది సరిపోదు అన్నారు. ఇక్కడైతే కార్టుకి 1 కార్ట్కి $9 అండి. మనమైతే ఒక $9 పే చేసేసాము. ఒక కార్ట్ అయితే తీసుకున్నాము, అందులో లగేజ్ అయితే పెట్టేస్తున్నాము. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోవాలి. ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేస్తున్నాము. ఫ్లైట్కి మాకు ఇంకా 2 hours టైం ఉందండి. చాలా ఎర్లీగానే వచ్చేసాము, తర్వాత లేట్ అవుతుందేమో అని. సో ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకొని బ్యాగులు చెక్ఇన్ చేసేసి కొద్దిగా ఫుడ్ అయితే తినేసి రెడీగా ఉండాలి ఫ్లైట్ టైంకి. మేము తీసుకున్నది వచ్చి ఇక్కడ ఎయిర్లైన్స్ నేమ్ వచ్చి సింగపూర్ ఎయిర్లైన్స్ అండి. సో ఇది సింగపూర్లో దిగి ఫ్లైట్ చేంజ్ అయ్యి మళ్ళీ మనము ఇండియాకి రావాలి. ఇక్కడ వచ్చి మనం బ్యాగ్స్ చెక్ఇన్ చేస్తున్నాము. మన బ్యాగ్ ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉంటుంది అవన్నీ వెయిట్ చెక్ చేస్తారు. ఎక్కువ వెయిట్ ఉంటే కొంతమందిని ఒక్కొక్కసారి పక్కకి తీసుకెళ్ళి తీసేయమంటారు. వీలైతే మనకి ఎవరైనా సపోర్ట్ పర్సన్స్ వచ్చి ఉంటే అది తీసుకెళ్ళొచ్చు ఇంటికి, లేదంటే అక్కడ వాళ్ళే తీసి డస్ట్బిన్లో పారేస్తారు. ఒక్కొక్క బ్యాగ్ చెక్ఇన్ చేసి వెయిట్ చేసి వాళ్ళు స్టిక్కర్స్ వేసేసి మన బోర్డింగ్ పాస్ టికెట్ నెంబర్ ఆ బ్యాగ్స్కి పెట్టేసి వాళ్ళు తీసేసుకుంటారు. మనం ఎక్కడైతే దిగుతామో ఇండియాలో అప్పుడు మనకి బ్యాగ్స్ ఇచ్చి మనం ఆ నంబర్స్ చూపిస్తే మనకు ఆ బ్యాగ్స్ ఇచ్చేస్తారు. ఈ బ్యాగ్స్ ఒక్కొక్కరికి చెక్ఇన్ బ్యాగ్స్ ఒక 2 ఉంటాయి, క్యాబిన్ బ్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక్కొక్క చెక్ఇన్ బ్యాగ్స్ 23 kgs వరకు పెట్టుకోవచ్చు. అలాగే క్యాబిన్ బ్యాగ్ ఒక 7 to 8 kgs వరకు క్యారీ చేయొచ్చు.
చెక్ ఇన్ బ్యాగ్స్లో మనము కొన్ని ఐటమ్స్ వరకే తీసుకెళ్ళగలుగుతాము. కొన్ని ఐటమ్స్ ఇందులో పర్టికులర్గా పెట్టకూడదని వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో వాటిని అయితే తీసుకెళ్ళకూడదు. ఒకవేళ అలా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చిందంటే స్కాన్ చేసేటప్పుడు వాళ్ళు ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి మనం అక్కడ అవైలబిలిటీలో లేనప్పుడు వాళ్ళంతటా వాళ్ళే బ్యాగ్ను ఓపెన్ చేసి ఏ ఐటమ్స్ అయితే అక్కడ మనం క్యారీ చేయకూడదో వాటిని తీసి పక్కన పెట్టి మేము ఇందుకు మీ బ్యాగ్ ఓపెన్ చేసామని కూడా మనకు వాళ్ళు చెప్తారు. మ్యాక్సిమం వాళ్ళు ఏ వస్తువులు అయితే మనం తీసుకుపోకూడదు ఎత్తుకురాకూడదు అని చెప్తారో వాటిని తీసుకుపోకుండా ఉండటమే బెటర్ అండి. 2 years బ్యాక్ మేము లాస్ట్ టైం ఒక పికెల్ ట్రావెల్ చేసాం పికెల్ తీసుకొని. సో అప్పుడు ఆ పికెల్స్ని కూడా వాళ్ళు అలో చేయమని చెప్పేసి ఎయిర్పోర్ట్లోనే ఆ పికెల్స్ తీసి పారేశారు. అందుకని ఇప్పుడైతే ఫైనల్గా బోర్డింగ్ పాస్లు అన్నీ మనకి ఇచ్చేస్తున్నారు. ఇంకైతే మనం సెక్యూరిటీ చెకప్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడితో వాళ్ళు మన లగేజ్ తీసుకునేసి మనమైతే ఓన్లీ క్యాబిన్ బ్యాగ్తో పాటు ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా సెక్యూరిటీ చెకప్ అంటే కొద్దిగా అన్నీ చెక్ చేస్తారు. ఈవెన్ మన మొబైల్స్, ల్యాప్టాప్, మన జాకెట్స్, ఎవ్రీథింగ్, మనం వేసుకున్న షూ కూడా ఇప్పి మనం అక్కడ పెట్టాలి. అన్నిటిని చెక్ చేసిన తర్వాతే మనల్ని లోపలికి అలో చేస్తారు. ఈ సెక్యూరిటీ చెకప్ దగ్గర చాలా కేర్ఫుల్గా చేస్తారండి. చిన్న మెటల్ ఐటమ్స్ దొరికినా కానీ వాటిని గురించి ఎంక్వైరీ చేస్తారు. సో వాటిని తీసేయమని కూడా చెప్తారు. ఫైనల్లీ మేమైతే ఈ సెక్యూరిటీ చెకప్ కోసం వెళ్తున్నాము. మమ్మల్ని ఈ సెక్యూరిటీ చెకప్ చేసేటప్పుడు వీడియో తీయాలంటే సో డిఫికల్ట్ అండి. కిడ్స్ని పట్టుకొని తీసుకోవాలి కాబట్టి అది స్కిప్ చేశాను. ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి. ఏమైనా కావాలంటే ఇక్కడ అన్నీ తీసి మనము ఈ క్యాబిన్ బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు. వీటికంతా ఇక్కడే వాళ్ళు ఒక బిల్ ఇస్తారండి. సో ఆ బిల్లుని తీసుకోవడం వల్ల మనకు ఏం ఇష్యూస్ ఉండదు. అంటే వాటిని ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు, స్కాన్ తీయాల్సిన అవసరం లేదు. అన్నీ వాళ్ళు ఈ సరౌండింగ్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ వస్తువు తీసుకున్నా మనం డైరెక్ట్గా మన క్యాబిన్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసాము. మాది గేట్ 4 అన్నారు. సో మేము ఇక్కడ టెర్మినల్ దగ్గర వచ్చి కూర్చున్నాము. ఇక్కడ చూస్తే చాలా విమానాల దగ్గర ఇలా చిన్న చిన్న కార్లు వెళ్తున్నాయి. సో కిడ్స్ అయితే వీటిని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. మా సోహిత్ ఇది సెకండ్ టైం వస్తున్నాడు ఫ్లైట్లో. వాడికి ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా మోహిత్ ఎంత ఉన్నాడో అంత ఏజ్లో 9 months అప్పుడు వచ్చాడు. అప్పుడు ఏమీ తెలియదు. బట్ ఇప్పుడు యాంగ్జైటీతో ఉన్నాడు నేను ఎయిర్ప్లేన్ ఎక్కుతున్నానని. ఇప్పుడు మోహిత్కి ఫస్ట్ టైము. ఇక్కడ చూడడానికి విమానాలు అయితే చాలా దూరం పొడవు ఉన్నట్లు అనిపిస్తాయి. బట్ ఆకాశంలో ఎగిరిన తర్వాత చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి. అది ఎంత ఎత్తులో పోతే అలా కనిపిస్తుంది కదా. ఫస్ట్ టైం అయితే ఎక్కేటప్పుడు చాలా భయపడ్డామండి, ఎలా వెళ్తుందో ఏమో అని. బట్ ఇప్పుడు 2-3 times అలవాటు అయిపోయింది. కిడ్స్కి అయితే ఎవ్రీ టైం ఎంజాయ్ చేస్తూ ఎక్కుతారు వాళ్ళు. ఇంకా విండో సీట్ కావాలని ఫైట్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే మేము ఇందులో డైరెక్ట్గా వెళ్ళి ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కాబట్టి వీటికి స్టెప్స్ అనేవి ఏమీ యాడ్ చేయరు. సో ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతాము ఇక్కడ నుండి. ఇక్కడైతే ఏమి బోర్డింగ్ పాస్ అడుగుతుంది. అందుకని నేను ఇక్కడ స్టాప్ అయ్యి అవన్నీ చూపించాక ఎంటర్ అయ్యాము. ఈ సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇలా డ్రెస్ కోడ్లో ఉంటారు. సో ఇవంతా ఫస్ట్ బిజినెస్ క్లాసెస్ అవన్నీ హై కాస్ట్ ఉంటాయి. మనం 2-3 టికెట్లు కొనుక్కునే కాస్ట్ ఇది ఒక్క సీటు కొనగలుగుతాము, అంత ఎక్కువ రేట్ ఉంటాయి. మామూలుగా ఇవి సినీ యాక్టర్స్, పెద్ద పెద్ద డబ్బులు ఉండే వాళ్ళు ఎక్కే సీట్లు అని చెప్పచ్చు. మనది ఎకానమీ క్లాసు. ఇప్పుడైతే సీట్లన్నీ చూసుకుంటున్నాము. ఇక్కడైతే లగేజెస్ అన్నీ పైన పెట్టేసుకుంటారు. ఇంకైతే స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతుంది. చూడాలి పిల్లలతో ఎలా జర్నీ చేస్తామో. ఎక్కంగానే మనకి ఇలా ఒక బ్లాంకెట్ అండ్ ఒక పిల్లో ఇస్తారండి. ఎవ్రీ సీట్కి, ప్రతి ఒక్క సీట్కి ఇస్తారు. కావాలంటే కిడ్స్కి మనం ఎక్స్ట్రా అడిగితే కూడా ఇస్తారు. ఇదేంటంటే హాట్ నాప్కిన్ అండి. సో శానిటైజ్ చేసింది, మన హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళే తీసుకునేస్తారు. ఇది కిడ్స్ ఆడుకోవడానికి అండ్ ఇయర్ ఫోన్స్ వినడానికి.
బుక్స్ వచ్చి కలరింగ్ చేసుకోవడానికి. ఇందులో వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ మ్యూజిక్ కానీ, గేమ్స్ కానీ, వీడియోస్ చూసుకోవడానికి పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఇయర్ ఫోన్స్ ఇస్తారు. కిడ్స్కి సపరేట్ ఇస్తారు, పెద్దవాళ్ళకి సపరేట్ ఇస్తారు. అలాగే చిన్న ఇన్ఫాంట్స్ కిడ్స్కి వచ్చి టాయ్స్ ఇస్తారు ఆడుకోవడానికి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతుంది. వన్స్ స్టార్ట్ అయ్యి టేక్ ఆఫ్ అయిన తర్వాత మనకు ఫుడ్ అనేది ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ట్రైను ఒక టెర్మినల్ నుండి ఇంకో టెర్మినల్ వరకు ఎవరైతే ఈ ట్రావెల్ చేసే పీపుల్ని అక్కడికి మూవ్ చేయడానికి పైన అలా మెట్రో ట్రైన్ తిరుగుతూ ఉంటుంది. విమానం అయితే ఇంకా స్టార్ట్ అయ్యే టైం అయ్యింది. చిన్నగా మూవ్ అవుతూ ఇంకా రన్వే పైకి వెళ్ళాలి ఉంటుంది. ఇక్కడ విండోలో నుండి చూస్తుంటే అన్ని ప్లైన్స్ అలా ఉన్నాయి సైడ్కి స్టాప్ అయ్యి. మీరు బాగా గమనించినట్లయితే ఈ డోర్స్ మూవింగ్ టైంలో అలా క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతూ ఉన్నాయి. మరి అది ఎయిర్ని ఎలా పంపించి ఎలా దానికి ఆటోమేటిక్గా తీసుకుంటుందో తెలియట్లేదు. చూసారా, ఇప్పుడు క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతున్నాయి. ఎప్పుడు ఎలా ఉన్నా కానీ ల్యాండింగ్ టేక్ ఆఫ్ టైంలో మాత్రం సీట్ బెల్ట్ సైన్ అని ఉంటుంది. సో అది చెప్పంగానే వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకునేసేయాలి. ఇప్పుడైతే టేక్ ఆఫ్ అయిపోయింది. ఒక్కసారి ఆకాశంలో గగనతలంలోకి ఆగమేఘాల మీద విమానం దూసుకెళ్ళిపోతుంది. అలా పైకి వెళ్ళేటప్పుడు అలాగే దిగేటప్పుడు కిందకి ఇలా దిగుతున్నప్పుడు ఏదో తెలియని ఒక పక్క భయం ఉంటుంది, ఒక పక్క సంతోషం వేరే విధంగా ఉంటుంది. అంటే గుండె జల్లుమన్నట్టు ఉంటుంది. మేము ఇంతకు ముందు ఒక 2-3 టైమ్స్ జర్నీ చేసాము కానీ ప్రతిసారి నైట్ జర్నీ ఉండేది. బట్ ఈసారి మాత్రం చాలా గుడ్. అసలు డే టైం జర్నీ వచ్చింది. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కదా, డే మొత్తం హోల్ డే ఇక్కడ డేలోనే జర్నీ చేసాము. కొద్ది టైం మాత్రం విండోస్ ఓపెన్ చేసుకొని ఈ బయట ఈ కనిపించేదంతా చూసుకుంటూ రావచ్చు. కానీ ఒక కొద్దిసేపు తర్వాత విండోస్ అన్నీ క్లోజ్ చేసి స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోమంటారు. అప్పుడు అన్నీ డార్క్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఒక్కసారిగా అలా పైకి లేచిపోతుంది అంతే. ఎంత హైట్కి వెళ్తుందో, ఇన్ని వేల కిలోమీటర్లని. అసలు మేఘాలు ఏరోప్లేన్ పైన ఉంటాయా, మేఘాల కింద ఏరోప్లేన్ ఉంటుందా కూడా తెలియదు. కానీ అంత క్లోజ్ అయిపోతుంది, ఏమీ కనిపించదు. జస్ట్ మనం సైలెంట్గా ఒక వెహికల్లో కూర్చున్నట్టు ఉంటుంది కానీ అది వెళ్ళేది మూవ్ అయ్యేది కూడా తెలియదు. నైట్ టైం జర్నీలో అయితే కిడ్స్ని పడుకోబెట్టేయడానికి మనకు చాలా బాగుంటుంది. బట్ డే టైం అని మేము ఫేస్ చేయడం ఈసారి. ఈ డే టైం జర్నీ ఏంటంటే కిడ్స్ ఎక్కువ టైం పడుకోరు, ప్లే చేయడానికి చూస్తున్నారు. ఆ విండోని వాళ్ళైతే చాలాసార్లు క్లోజ్ చేయమంటారు. బట్ ఈ కిడ్స్ ఏంటంటే ఓపెన్ చేసుకొని మరీ ప్లే చేయడానికి ఉంటుంది. అలా కాదు, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అంటే కూడా వాళ్ళు ఎక్కడ వింటారు, మన మాట వినరు కదా. ఇక్కడ ఇంకోటి చెప్పాలనుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే చిన్న కిడ్స్ని తీసుకెళ్ళేటప్పుడు బిలో 1 year, 1 సంవత్సరం లోపల ఉండే పిల్లలకి వాళ్ళ వెయిట్ని బట్టి, అంటే వాళ్ళ ఏజ్ వెయిట్కి అంత బరువు మొయ్యగలరా అనే దాన్ని బేస్ చేసి వాళ్ళు మనకు ఒక బ్యాసినెట్ అనేది ఇస్తారు. మనం ఆ సీట్ బుక్ చేసుకోవాలి. అది ఓన్లీ చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి మాత్రమే ఆ సీట్ పెట్టారనమాట. అది ఏంటంటే టేక్ ఆఫ్ ల్యాండింగ్ టైంలో తీసేస్తారు. రిమైనింగ్ టైంలో మాత్రం పడుకోబెట్టుకోవచ్చు, కూర్చోబెట్టుకొని మనం ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే సోహిత్ బెల్ట్ ఎలా వేసుకోవాలో ట్రై చేస్తున్నాడు, వేసేసాడంట. ఇప్పుడైతే టేక్ ఆఫ్ అయిపోయింది కదా, ఇంకా వాళ్ళ బ్యాసినెట్ సీట్ ఎత్తుకొచ్చి మనకు అక్కడ పెడతారనమాట. అక్కడే మనం బేబీని పెట్టుకోవచ్చు. ఈవెన్ చిన్న బేబీ 1 year బిలో ఉండే పాలు తాగే పిల్లలను కూడా ల్యాండింగ్ టేక్ ఆఫ్ టైంలో బ్యాసినెట్లో పడుకోబెట్టకూడదు, ఒళ్ళో పడుకోబెట్టుకోకూడదు. వాళ్ళకు కూడా సీట్ బెల్ట్ వేసి మనం మన గుండెలకి హత్తుకునేట్టుగా కూర్చోబెట్టుకోవాలంటారు. పడుకో ఉన్నారు, డిస్టర్బ్ చేయకూడదు అంటే కూడా ఒప్పుకోరు అనమాట. చూసారా, ఇది నాకు డౌట్ అండి. సో ఇది మేఘాల కింద ఉన్న సముద్రమా ఏమీ అర్థం కాదు, బట్ అలా కనిపిస్తుంది. ఇలా సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు అంతా ఏదో ఫీలింగ్గా ఉంటుంది. ఇది బ్యాసినెట్ అండి. ఇందులో పిల్లల్ని నిద్రపిచ్చిన తర్వాత పడిపోకుండా మనకు ఆ బెల్ట్ కూడా ఇచ్చారు. సో ఆ బెల్ట్ని వేసేస్తే వాళ్ళు అలాగే పడుకుండిపోతారు. అక్కడ చూస్తున్నారు కదా, అలా కిడ్నీ. ఇది ఓన్లీ పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ఇలా పడుకోబెట్టేసి బెల్ట్ వేసేయాలి. కానీ నిద్రలో ఎక్కడ లేచి కిందికి పడిపోతారు అనే భయంతో వాళ్ళని పడుకోబెట్టినంతసేపు మనం వాళ్ళ దగ్గర కాపలాగా కూర్చోవాలి తప్పితే మనం రెస్ట్ తీసుకోలేము.
ఒక్కటే బరువు అయితే మొయ్యలేం కానీ పక్కన ఉంటారు, కానీ వాళ్ళకి కాపలా అయితే మనం వెయిట్ చేయాలి, చూస్తూ ఉండాలి. ఫస్ట్ స్నాక్ ఇచ్చారు, అదేదో కిడ్స్కి నట్స్ ఇచ్చారు, సో అవి అయితే తింటున్నారు. ఇక్కడ చూసారా, ఏమైతే డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకొస్తుంది. సో మనం ఏ డ్రింక్ కావాలంటే మనం అది సెలెక్ట్ చేసుకుంటే అది ఇస్తారు. కూల్ డ్రింక్స్ అయితే పిల్లలకి యాపిల్ జ్యూసు, మ్యాంగో జ్యూసు, ఫ్యాంటా, స్ప్రైట్, ఎనీథింగ్ అన్నీ ఇస్తారు. మనం ఎన్నిసార్లు అడిగినా ఇస్తారండి, సో ఏమీ పర్వాలేదు. స్టార్టింగ్ కొద్దిగా నట్స్తోనూ ఈ డ్రింక్స్తోనూ స్టార్ట్ చేశారు, కొద్దిసేపు తర్వాత అయితే ఫుడ్తో వచ్చేస్తారు. మమ్మల్ని అయితే ఇక్కడ డ్రింక్స్ అడుగుతున్నారు. మా పిల్లలైతే ఇక్కడ యాపిల్ జ్యూస్ కావాలని ఫైట్ చేసుకుంటున్నారు. జ్యూస్ అయితే తీసుకొని తాగేస్తున్నాము. ఇంకే జ్యూస్ తర్వాత నట్స్ అయితే కొద్దిగా తినేసి ఆడుకుంటూ ఉంటే ఫుడ్ వచ్చేస్తుంది. బెల్ట్ వేసుకొని అయినా సీట్లలో కూర్చొని అంటే ఎక్కడ కూర్చుంటారు, కూర్చోరు. అసలు సీట్లోనే ఉండట్లేదండి పిల్లలు. కంటిన్యూగా కింద దిగినామా, ఆడుకుంటూ ఉన్నామా. ఎప్పుడైతే సీట్ బెల్ట్ సైన్ అని అంటారో అప్పుడు మాత్రం వెంటనే చకచకా వచ్చి బెల్ట్ వేసుకునేస్తారు. అప్పుడు కూడా కష్టం కూర్చోబెట్టి బెల్ట్ వేయడానికి వస్తారు వాళ్ళందరూ. ఇదైతే ఇక్కడున్న మ్యాప్ అండి. మనం వెళ్ళే ఫ్లైటు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంత దూరం వెళ్ళింది అనేసి, సో అంతా ఇక్కడ మెజర్మెంట్స్ చూపిస్తారు. మనం చూసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, ఇంత దూరం ట్రావెల్ అయ్యాము, రిమైనింగ్ ఇంత ఉంది, ఎంత హైట్లో వెళ్తున్నాము, మనం ఇప్పుడు వెళ్ళే దగ్గర టైం ఎంత, వెళ్తున్న ఆ ఏరియాలో టైం ఎంత, ఏ టైంకి రీచ్ అవుతాము. చూడు, లోకల్ టైం అట్ సింగపూరు, శాన్ ఫ్రాన్సిస్కో ఉంది. ఎంత దూరం ట్రావెల్ అయ్యాము, ఇంకెంత దూరం ట్రావెల్ అవ్వాలి, ఎంత హైట్లో వెళ్తున్నాము, డిస్టెన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే ఇంకా ఫుడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫుడ్ తినడానికి మనకు ఒక టేబుల్ లాగా ఈ సీట్ పక్కన అరేంజ్ చేసి ఉంటారు. అది మనం తీసి ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు రెడీగా ఫుడ్ తెస్తే ఆ ప్లేట్ అందులో దాని మీద పెట్టుకొని తినడానికి మనకు యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఇది మనకి ఎందుకు అడ్డం అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే అది సీట్ పక్కన అలా కవర్ అయ్యేలా పెట్టేసి ఉంటారు. ఎప్పుడైతే ఫుడ్డు, ఎప్పుడైతే డ్రాయింగ్ ఇలా వేసుకోవాలో, తినాలో ఆ టైం మాత్రం దీన్ని తీసి ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకొని, వద్దన్నప్పుడు మనం పడుకొని రెస్ట్ తీసుకునే టైంలో మనకు అడ్డం కదా, అప్పుడు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మన పని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడైతే వీళ్ళు ఏదో పెన్ ఇచ్చి బుక్ ఇచ్చారు కదా ఇంతకుముందు, సో ఏదో రాసుకుంటున్నారు అండ్ పేపర్స్. ఇప్పుడైతే ఫైనల్గా ఫుడ్ వచ్చేసిందండి. ఇది ఫస్ట్ ఏంటంటే అందరికీ కిడ్స్కి ఇస్తారండి చైల్డ్ ఫుడ్ అనేసి. ఫస్ట్ ట్రిప్లో అందరికీ చిన్నపిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళందరికీ మనం తినిపిస్తూ వాళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళకి తీసుకొస్తారు. ఏమేమి ఇచ్చారంటే ఆ చిన్ని బాటిల్లో వాటర్ ఇచ్చారు, ఇవి బిస్కెట్స్ అండి, అండ్ ఒక బన్ ఇచ్చారు. ఇప్పుడైతే నేను ఫుడ్ ఓపెన్ చేస్తున్నాను, ఇందులో ఏముందో చూడాలి. యాక్చువల్గా ఇది ఆఫ్టర్నూన్ ఫుడ్, మళ్ళీ నైట్కి ఫుడ్ ఇస్తారు. ఈ మధ్యలో స్నాక్స్ ఏదన్నా కావాలంటే వాళ్ళు కంటిన్యూగా కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఇస్తూనే ఉంటారు. చూసారు కదా, నూడిల్స్ అండ్ అవేదో నగెట్స్ ఉన్నాయి, అండ్ బ్రోకలీ ఉంది, ఒక టమోటో ఉంది, అండ్ పాస్తాతో కొద్దిగా స్నాక్ ఉంది అక్కడ, డెజర్ట్ లాగా. ఇప్పుడు ఇదైతే మాకు ఇచ్చారండి, అడల్ట్స్కి ఫుడ్ ఇచ్చారు. మళ్ళీ అదైతే పిల్లలకి పెట్టేశాము. వాటరు, అదేదో స్వీట్గా ఉంది, యోగట్, ఇది స్పూన్స్ అండ్ పేపర్ టవల్. మాకు ఫుడ్ ఏమి ఇచ్చారో చూద్దాం ఇప్పుడు. లెమన్ పికెల్, అది బటరు. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, అచ్చు మన ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. ఇంతకు ముందు ఫ్లైట్లలో చూసిన దానికంటే ఈ ఎయిర్లైన్స్లో ఫుడ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చి చికెన్ విత్ రైసు, బటర్ చికెను, సో స్పైసీ కూడా లేదు, చాలా బాగుంది. అండ్ మూంగ్ దాల్ కర్రీ కొద్దిగా విత్ చపాతీ, అంతేనండి. ఈ ఫుడ్ అడల్ట్స్కి ఇచ్చారు.
తినటము, విండో క్లోజ్ చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇలా పడుకుండిపోయారు అందరూ. సో చీకట్లో వీడియో తీయటం అంటే కనిపించలేదు. అలా అని మనం లైట్లు వేసి డోర్ ఓపెన్ చేయాలంటే ఎవరికైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో అని నేను చేయలేదు. బట్ మీకు చూపించాలని ఎక్కడో కొద్దిగా విండో అయితే ఓపెన్ చేశాను. ఇది చూడండి మొత్తం డే ఆఫ్టర్నూన్ టైము. బట్ లోపల మాత్రం అంతా విండోస్ క్లోజ్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పేశారు. అండ్ ఆల్సో లైట్లు కూడా ఆఫ్ చేస్తే అందరూ పడుకున్నారు. చూసారు కదా, బయట అయితే ఫుల్ సన్ ఉంది. అంత ఎండలో వెళ్తుంది కానీ లోపలైతే నైట్ ఫీలింగ్ వచ్చింది. మా సోహిత్ అయితే ఇక్కడ నిద్రపోవట్లేదు. లేచేసి వాళ్ళ తమ్ముడు ఎలాగో నిద్రపోతున్నాడు మోహిత్ అని పక్కనుండే బేబీతో అయితే ఆడుకుంటున్నాడు. కంటిన్యూగా ఆ బేబీ దగ్గరే కూర్చున్నాడు. అంటే ఈ బేబీని డిస్టర్బ్ చేయకరా, ఎలాగో పడుకున్నాడు కదా అంటే తనకు బోరు కొడతా పక్క బేబీతో టైం స్పెండ్ చేశాడు. చెప్పాను కదండి, అంటే డే టైం జర్నీలో కిడ్స్ ఎక్కువ నిద్రపోకుండా ఇలా ఆడుకుంటూ వచ్చేసారు. అదే నైట్ టైం జర్నీ అంటే సో కిడ్స్ అందరూ పడుకుండిపోతారు. ఇది నైట్ ఫుడ్ అండి. అంటే ఆ కొద్ది టైం మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తిన్న తర్వాత కొద్దిసేపు అందరం పడుకున్నాము. నైట్కి ఇది మళ్ళీ వచ్చింది మీల్. అది కొద్దిగా ఉప్మా లాగా ఉంది. ఫ్రూట్స్ కొద్దిగా, వాటరు, యోగట్, మళ్ళీ పికెలు. ఫుడ్ అయితే ఎవ్రీ టైం ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మళ్ళీ చపాతీ ఇచ్చారు అండ్ రైస్, చపాతీ. మనకందరికీ ఫుడ్ ఇచ్చి వాళ్ళందరికీ ఇచ్చి తిరిగి మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చేసరికి మనం తిన్న ఫుడ్ ప్లేట్స్, ఆ స్పూన్స్ అన్నీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలి. లేదంటే అన్నీ మనం ముందర ఎక్కువైపోతాయి కదా పెట్టుకోవడానికి. సో వాళ్ళే తీసుకునేస్తారు. ఇప్పుడు మళ్ళీ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా బాగుంది ఫుడ్ కూడా. సో కిడ్స్ ఫుడ్ కిడ్స్ తింటున్నారు అండ్ మా ఫుడ్ మేము తింటున్నాము. ఇది మళ్ళీ ఫ్లైట్ చూపిస్తుంది. ఎంత దూరం వచ్చాము, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది మనకు దిగడానికని. ఒక్కోసారి ఇది కూడా భయం వేస్తుంది. వచ్చినంతసేపు ఈ విమానంలో సముద్రాల మీద రావాలే కానీ ఈ భూమి మీద ఎక్కడ అంత తక్కువ సమయంలో వస్తుంది. మొత్తంలో ఎక్కువ శాతం సముద్రాల మీదే వెళ్తుంది కదా. ఒకవేళ సేఫ్గా మనం కిందకి దిగుతామా, సముద్రంలో ఏమైనా జరుగుతుందా, ఎట్లా అవుతుందని చాలా టెన్షన్గా ఫీల్ అవుతాము. ఇక్కడ ఏంటంటే చూసారా బయట క్లైమేట్ ఎలా ఉందో. నికరంగా ఒక 1 అవర్ పైనండి. ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా సీట్ బెల్ట్ అన్నీ వేసుకోండి, బయట వెదర్ బాగాలేదు, సో విండ్ ఎక్కువ ఉంది, కొద్దిగా అంటే ఎలా చెప్పాలి, కొద్దిగా కంట్రోల్ తప్పుతుంది ఫ్లైటు. సో జాగ్రత్తగా ఉండండి, ఎవరు మూవ్ అవ్వడానికి వీల్లేదు. రెస్ట్ రూమ్స్కి కూడా వెళ్ళొద్దండి. కిడ్స్ అందరినీ ఒళ్ళో పెట్టుకొని అందరూ సీట్ బెల్ట్ వేయాలి అని చెప్పేసి రూల్ పెట్టారు. ఒక 1 అవర్ పైనే అలా వెయిట్ చేసాము. అది అప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యాము ఏమవుతుందో ఏమో అని. బట్ కొద్దిసేపటికి నార్మల్ అయిపోయింది. మొత్తానికైతే చిన్నగా కిందకి దిగటం స్టార్ట్ చేసింది. అంటే సింగపూర్కి అయితే వచ్చేసామన్నమాట. శాన్ ఫ్రాన్సిస్కో టు సింగపూర్ అయిపోయింది. అంత ఎత్తు నుండి కొద్దిగా డౌన్ అవుతుంది. సో క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు సింగపూర్లో టైము ఈవినింగ్ 7:30 అవుతుంది నైటు. జస్ట్ ఇప్పుడే అలా పోతుంది, పొద్దుపోయి మనకు నైట్ అవుతుంది. ఇంకా నైట్కి ఇక్కడ ఫ్లైట్ చేంజ్ అయ్యి ఇక్కడ నుండి సింగపూర్ టు మళ్ళీ బెంగళూరు ఫ్లైట్ అనమాట ఉంది నెక్స్ట్. ఈ సింగపూర్ టు బెంగళూరు చేంజ్ అయ్యేటప్పుడు ఈ మధ్య టైం చాలా తక్కువ అండి. జస్ట్ 3 అవర్స్ 3.5 అవర్ ఉంది. సో ఆ చిన్న టైంలో నేనేం వీడియోలు అంత ఎక్కువ తీయలేదు. జస్ట్ 2-3 మినిట్స్లో అయిపోతుంది. సింగపూర్ డౌన్కి అయితే వచ్చేసింది. ఇంకో మరి 5 మినిట్స్ 2 మినిట్స్లో కిందకైతే దిగేస్తుంది. చూసాం కదా. సో పైన నుండి చూస్తే చాలా చిన్నవిగా ఉంది కానీ చూడటానికి చాలా అందంగా ఉంది. లైటింగ్స్ అంతా డేలో అంటే కూడా ఈ నైట్లో ఈ లైట్స్ చూడటం ఇంకా బాగుంటుంది. సింగపూర్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది.
మొత్తానికైతే ల్యాండింగ్ అయిపోయింది. ఎట్లా వస్తామో ఏమో అని టెన్షన్గా ఫీల్ అయ్యాం, కానీ జాగ్రత్తగా అయితే దింపేసింది ఎయిర్ప్లేన్. ఈ సింగపూర్లో దిగి మళ్ళీ చేంజ్ అయ్యేటప్పుడు మనకు అంత లగేజ్తో ఇబ్బంది ఉండదు, కానీ లగేజ్ అంతా మన చేతికి రాదు. ఒకేసారి మనం ఇండియాలో దిగినప్పుడు మనకి ఇచ్చేస్తారు. కానీ ఈ సెక్యూరిటీ చెకప్ ఉంది కదా, ఆ సెక్యూరిటీ చెక్ దగ్గర మళ్ళీ కొంత టైం తీసుకొని ఆ ఫ్లైట్ చేంజ్ టైం ఉంటుంది కదా, అది వాక్ చేసుకుంటూ ఫ్లైట్ చూసుకుంటూ మారాలి కిడ్స్ని పట్టుకొని అనేసి. సో వీడియోస్ అంత ఎక్కువ తీయలేదు. ఇంకా మరి కాసేపట్లో మన ఇండియాకి వెళ్ళిపోతున్నాము, మనందరం మధ్యలోకి వెళ్ళి మన బిడ్డల్ని వాళ్ళకి చూపిస్తున్నాము అని అనుకుంటే కొద్దిగా సంతోషం ఎక్కువైపోతుంది. ఇక్కడ చూసారా, ఈ డోర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి పైకి, అది కిందకి దిగుతున్నప్పుడు అనుకుంటాను. ఇప్పుడైతే ఇది సింగపూర్ ఎయిర్పోర్ట్ అండి. సో ఇక్కడ నుండి మేము ఈసారి ఇక్కడ ఉండే గేట్వే దగ్గరికి వెళ్ళి ఆ టెర్మినల్ దగ్గర ఉంటే నెక్స్ట్ వచ్చే ఫ్లైట్కి డైరెక్ట్గా మనం బెంగళూరుకి చేరుకోవచ్చు. మేము లాస్ట్ టైం సోహిత్ని తీసుకెళ్ళినప్పుడు చిన్న బాబు కదా, మోహిత్ లాగున్నాడు. అప్పుడు తనతో కష్టం అనిపించట్లేదు. బట్ ఇప్పుడు తను రన్నింగ్ చేస్తున్నాడు కదా, అసలు ఆగడేమో అనుకొని భయపడ్డాం, కానీ బాగా చక్కగా చేయబట్టుకొని మాతో పాటే వస్తున్నాడు, అటు ఇటు వెళ్ళకుండా. అది మాకు హ్యాపీ అనిపించింది. ఫ్లైట్లోకి అలా వచ్చామో లేదో అప్పుడే ఆయనకి ఒక ఫ్రెండ్ దొరికాడు. ఆ బాబు రాగానే తన ఫ్రెండ్ అన్నట్టు టచ్ చేసి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. కంటిన్యూగా వాళ్ళిద్దరు ప్లే చేసుకుంటూనే వచ్చారు. అక్కడ సోహిత్ ఒక పాపతో ఆడాడు, ఇక్కడ ఈ సోహిత్తో ఇంకొక బాబు ఆడుతున్నాడు. ఇందులోకి రాగానే వీళ్ళకి మళ్ళీ సమ్ ఫజిల్స్ ఇచ్చారు అండ్ ఇయర్ ఫోన్స్ ఇచ్చారు, మళ్ళీ బ్లాంకెట్ పిల్లో మళ్ళీ ఇచ్చారు. ఇవన్నీ 3 hours వాడుకొని మళ్ళీ మనం ఆ సీట్లలో పెట్టేసి వచ్చేసేయాలి. ఈ గిఫ్ట్స్ మాత్రం కిడ్స్ టాయ్స్, ఈ గిఫ్ట్స్ మాత్రం మనం తీసుకొచ్చుకునేయచ్చు, మనకే ఇస్తారు. ఇప్పుడైతే సింగపూర్ ఎయిర్పోర్ట్ నుండి బెంగళూరుకి స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్. జస్ట్ 3 hours వెళ్ళి బెంగళూరులో దిగేస్తాం మనం. ఈ ఫ్లైట్స్ని నడిపే వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళకి చాలా కోటి దండాలండి. అంటే డేలో అయితే ఓకే, కానీ ఈ నైట్లో కూడా పాపం ఎలా తోలుతారో ఏమో, కానీ అంత బాగా తీసుకెళ్ళి మన ఇంతమంది జనాన్ని చక్కగా మనం సేఫ్గా దింపడం అనేది చాలా గ్రేట్. ఫైనల్లీ బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. యాహూ, ఇండియాకి వచ్చేసాము. ఇక్కడైతే మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్ళడానికి ఇంటికి మా అన్నయ్య అండ్ మా తమ్ముడు ఇద్దరు వస్తామన్నారు. ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసి పాపం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం ఈ లగేజ్ తీసుకొని సెక్యూరిటీ చెక్ చూసుకొని అన్నీ బయట వెళ్ళే లోపల మినిమం ఒక 1.5 hours పడుతుంది. డేలో ఫ్లైట్ జర్నీలో అంత ఏం కనిపించదు, కానీ ఈ నైట్లో ఫ్లైట్ జర్నీ మాత్రం ఈ లైటింగ్స్ భలే కనిపిస్తాయండి. బిల్డింగ్స్లలో ఈ ఎవ్రీథింగ్ ఎక్కడుండే ఈ లైట్లన్నీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడైతే మన బెంగళూరులో టైము నైట్ 11:30 అవుతుందండి. సో కిడ్స్ అందరూ నిద్రపోయే టైం కదా, చాలా బాగా పడుకుండిపోయారు. బట్ తప్పదు కదా, మనం దిగాలి. వాళ్ళని ఎత్తుకొని అందరినీ వెళ్ళలేం కాబట్టి సోహిత్ని గీతుని అయితే లేపేసాము అండ్ మోహిత్ని అయితే అలాగే తీసుకెళ్ళిపోవచ్చని. సో వాళ్ళని నడిపించి తీసుకెళ్తూ అక్కడ మన లగేజ్ తీసుకుంటూ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళి రీచ్ అవ్వాలి. అక్కడ నుండి మళ్ళీ మేము క్యాబ్ బుక్ చేసుకునే పని లేకుండా అన్నయ్య వాళ్ళతో పాటు ఒక 3 to 4 hours జర్నీ ఉంది ఇంటికి వెళ్ళడానికి. వచ్చేసాము, ఎయిర్ప్లేన్ దిగేసింది అంటున్నాడు ఇక్కడ మా సోహిత్. ఇక్కడ మామయ్యలతో ఒక క్లిప్ తీసుకున్నారు. బ్లూ టీషర్ట్ ఉన్నది అన్నయ్య, నాకు బ్లాక్ షర్ట్లో ఉన్నది మా తమ్ముడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరపున థ్యాంక్స్ అండి.